పిల్లలే నా జీవితం, పిల్లలు లేకపోతే మేము లేము అని చాలామంది పేరెంట్స్ అంటుంటారు. మరీ ముఖ్యంగా రీసెంట్ 4-5 ఇయర్స్లో పేరెంట్స్ అయిన వాళ్ళైతే వాళ్ళు లేకపోతే మా జీవితమే లేదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక హార్ష్ ట్రూత్ ఏంటంటే పిల్లలు ఎప్పుడూ దూరం అవుతూనే ఉంటారు. ఏది వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి అప్పుడు కాదు, పిల్లలు పుట్టిన దగ్గర నుంచే ఈ దూరం అవ్వటం అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ బేబీ తల్లి కడుపులో ఉంటాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడు బేబీకి కావాల్సిన ఆక్సిజన్ కానీ, బేబీకి కావాల్సిన బ్లడ్ కానీ, బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ కానీ తల్లి బాడీ నుంచి వస్తుంది. అంటే దట్ బేబీ ఈజ్ లిటరలీ పార్ట్ ఆఫ్ మదర్స్ బాడీ. నెక్స్ట్ బేబీ పుడతాడు. బేబీ పుట్టిన తర్వాత దట్ బేబీ ఈజ్ నో మోర్ డిపెండెంట్ ఆన్ మదర్ ఫర్ ఆక్సిజన్ అండ్ బ్లడ్. ఓకే, సో బేబీ ఓన్ బాడీ ఆక్సిజన్ తీసుకుంటుంది, ఓన్ బాడీ బ్లడ్ సప్లై చేస్తుంటుంది. బట్ న్యూట్రిషన్ కోసం స్టిల్ మదర్ మీద డిపెండ్ అయి ఉంటాడు. ఇప్పుడు బేబీకి 6 to 8 months వచ్చిన టైంకి బేబీకి ఓన్లీ మదర్ మిల్క్ సఫిషియంట్ కాదనమాట. బట్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్ కావాల్సి వస్తుంది. స్టిల్ బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటున్నా కూడా ఎక్స్టర్నల్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే మదర్స్ మిల్క్ ఈజ్ నో మోర్ సఫిషియంట్ ఫర్ ద బేబీ. అంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్ కోసం మదర్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వరు పిల్లలు 6 to 8 months వచ్చిన తర్వాత. అండ్ వన్స్ వీళ్ళకి 1 to 1.5 years వచ్చిన తర్వాత కంప్లీట్గా మదర్ దగ్గర పాలు తాగటం మానేస్తారు. అంటే న్యూట్రిషనల్ డిపెండెన్స్ కంప్లీట్గా నల్ అయిపోయింది. బట్ ఈ ఆల్ ద టైంలో పిల్లలు కంప్లీట్గా మదర్ దగ్గర ఆర్ పేరెంట్స్ దగ్గరే ఉంటారు. ఇప్పుడు బేబీకి 2 years or 2.5 years వస్తాయి. వచ్చిన తర్వాత బేబీని కిండర్ గార్టెన్లో వేస్తారు. కిండర్ గార్టెన్లో వేసినప్పుడు ఫస్ట్ టైం ఆ బేబీ మీ దగ్గర కాకుండా వేరే ఎన్వైర్న్మెంట్కి వెళ్ళి కొన్ని గంటలు గడుపుతాడు. ఈ కిండర్ గార్టెన్ నుంచి ఎల్కేజీ, యూకేజీ, 5th class to 10th class వరకు మీ దగ్గర ఈ పిల్లలు గడిపే టైం తగ్గిపోతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ స్టడీస్, బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్, వేరియస్ రీజన్స్ వల్ల. అండ్ ఈ నెక్స్ట్ ఇంటర్ జాయిన్ అవుతారు. ఇంటర్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు వీళ్ళకి సొంతగా ఆలోచించే శక్తి వస్తుంది. ఈ 10th class వరకు లేకపోతే టీనేజ్ వరకు వాళ్ళు మీ దగ్గర ఉండే సమయం తగ్గిపోతున్నప్పటికీ స్టిల్ వాళ్ళు మీరు చెప్పే మాటలు వింటారు. ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంలో వాళ్ళకి సొంత ఆలోచనలు వస్తాయి కాబట్టి వాళ్ళు మీ మాటలు వినటం కూడా మానేస్తారు. అండ్ అదే కాకుండా ఆ పీరియడ్లో పిల్లలు ప్యూబర్టీ కూడా అటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తల్లిదండ్రులు కాకుండా వేరే ఎవరన్నా తోడుంటే బాగుండు అనిపిస్తుంది. లైక్ అదర్ జెండర్తో ఎక్వైంటెన్స్ కావాలి అనిపిస్తుంది. సో కొంత డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్నేళ్ళు 25 years వచ్చిన తర్వాత మీరు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత యువర్ కిడ్ ఈజ్ నో మోర్ ఎమోషనల్లీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యూ. ఓకే, మీకు వాళ్ళ స్పౌస్కి ఆ ఎమోషనల్ డిపెండెన్స్ అనేది డివైడ్ అవుతుంది. అండ్ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఎమోషనల్ డిపెండెన్సే కాదు, అసలు మిమ్మల్ని పట్టించుకునే టైం కూడా వాళ్ళకు ఉండదు. బికాస్ దేర్ జాబ్స్ ఉంటాయి, పిల్లల్ని పెంచాలి, ఆల్ ద థింగ్స్ విల్ బి దేర్. సో మిమ్మల్ని పట్టించుకోవటం బాగా తగ్గిపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంతా కలుగుతుంది. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మీరు కొంచెం అన్ఫార్చునేట్ అనుకోండి, మీరు ఇన్ ద సెన్స్ ఈ పేరెంట్స్ కొంచెం అన్ఫార్చునేట్ అనుకోండి. ఏదో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి మీ పిల్లలు ఇన్ ద సెన్స్ మీ బాబో పాపో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి చనిపోవచ్చు. లేదు మీరు ఫార్చునేట్ అనుకోండి, వాళ్ళకి 50 years వచ్చేదాకా మీరు బతికే ఉన్నారనుకోండి. ఇంకొన్ని ఏళ్లలో ఆర్ 50-55 years మీ పిల్లలకు వచ్చే టైంకి మీరు న్యాచురల్ డెత్ పొందొచ్చు. అంటే మీరు న్యాచురల్గా చనిపోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు వాళ్ళకి ఎమోషనల్ కాదు, ఏం కాదు, కంప్లీట్గా మీరు వాళ్ళ లైఫ్లో ఉండరు, లేకపోతే వాళ్ళు మీ లైఫ్లో ఉండరు. సో మీరు చూసారనుకోండి, బర్త్ నుంచి డెత్ వరకు ఈ డిస్టెన్స్ అనేది ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. ఇదంతా ఎవరో కావాలని చేస్తుంది కాదు, అది న్యాచురల్గా జరుగుతుంది. సో నేచరే తల్లిదండ్రుల్ని పిల్లల్ని ఒక ప్రాసెస్లో ఇట్లా డిస్టెన్స్ పెంచుతున్నప్పుడు హ్యూమన్స్గా మనం అటాచ్మెంట్స్ పెంచుకోవటం అనేది ఫూలిష్నెస్ అన్నమాట. ఇప్పుడు ఈ ముందంతా నేను చెప్పింది ఏవో కొత్త విషయాలు కాదు, ఇవందరికీ తెలిసిన విషయాలే, కానీ తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇలా బిహేవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రులకి పిల్లలకి అటాచ్మెంట్ బాగా పెరిగిపోతుంది.
సరే, అటాచ్మెంట్ పెరిగితే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ అంత అటాచ్మెంట్ పెరిగిపోయినప్పుడు మీ పిల్లలకు కూడా మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం ఉందనుకోండి. ఉండాలని రూల్ లేదు, ఇన్ కేస్ ఉందనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే ఆర్ వాళ్ళు మీకు దూరంగా వెళ్ళాల్సిన అవసరం వస్తే, మేబీ ఫర్ కెరియర్, మేబీ ఫర్ వేరియస్ అదర్ రీజన్స్, మీ ప్రేమ వాళ్ళకి ఆబ్లిగేషన్ అవుతుంది. ఆబ్లిగేషన్ అయ్యి వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. అలా వెళ్ళలేనప్పుడు వాళ్ళ కెరియర్ని కానీ వాళ్ళ లైఫ్ని కానీ వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు కదా, అందులో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. దానికి కారణం మీరవుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీ పిల్లలు మీరు ఇష్టమే, కానీ వాళ్ళ కెరియర్నో లేకపోతే వాళ్ళు ఏ పని చేద్దాం అనుకుంటున్నారో దానికి ప్రయారిటీ ఇచ్చి మీకు దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి. అలా దూరంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు మీకు చాలా బాధగా ఉంటుంది. మీరు చాలా డిస్టర్బ్ అవుతారు, చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇలా కాకుండా మీరు మీ జీవితంలో కలిసే చాలా వ్యక్తుల్లాగానే మీ పిల్లలు కూడా అనుకున్నారనుకోండి, దెన్ మీకు అటాచ్మెంట్ అంత ఓవర్గా ఉండదు. అప్పుడు మీరు మీ రిటైర్మెంట్ కోసం దాచుకున్న మనీని మీ పిల్లల మీద ఖర్చు పెట్టరు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే మా జీవితం ఇంక అయిపోయింది అని నిరాశపడరు, రేషనల్గా ఉంటారు. యూ కెన్ లివ్ యువర్ లైఫ్ బెటర్ ఇప్పుడు అటాచ్మెంట్స్ ఎక్కువ లేకపోతే మీ పిల్లలతో. సో అంతగా అటాచ్ అవ్వకండి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. వాళ్ళు దూరం అయితే ఫీల్ అవ్వకండి. యూ లివ్ యువర్ లైఫ్ బెటర్.